తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ బహిరంగ సభలో డిక్లరేషన్ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో వారు డిక్లరేషన్ ఇచ్చే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాటకు కట్టుబడి తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలన్నట్టు గొప్ప నిర్ణయం తీసుకోవడం మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం సోదరులారా. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తీయడానికి తిరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఈ వేరే దేశాల్లోకి దిగుమతి చేసుకునే సందర్భంలో కూడా మరి అటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి నెహ్రూ గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చి గొప్ప నినాదం ఇచ్చి ఈ ప్రాంతం దేశంలో ఉన్నటువంటి రైతులను కూడా సైనికులను కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత మరి ఆ నెహ్రూ గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా కేవలం ఒక్కసారే కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా అన్న జీవన్ రెడ్డి గారు ప్రతిసారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఒక రైతు యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని రైతుకు న్యాయం చేయాలి, రైతుకు భరోసా కల్పించాలి, రైతుకు వెన్నుదన్నుగా ఉండాలన్న గొప్ప సంకల్పంతో వారు పోరాటం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మా యొక్క నాయకుడు జీవన్ రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను.